నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి వెనక్కి తగ్గారు ఆయన అని చెప్పేసి ఒక పక్క వార్తలు వస్తున్నాయి. ఇంకో పక్క కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద, ఆ తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఒకదాని తోటి అనేకమైన కేసులు నమోదవుతున్నాయి ఈ ఇష్యూకి సంబంధించి. మరి ఈ రచ్చలా నడుస్తూ ఉంటే ఒక పక్క సిపిఐ నారాయణ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి కూడా ఒక చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏంటి ఈ ట్రయాంగిల్లో ఏం జరుగుతుంది, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఏపీలోనేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన కామెంట్స్ మీద ఒకదాని తోటి కేసులు నమోదవుతున్నాయి. ఒక పక్క ఒక టీవీ ఛానల్లో ఆయనేమో ఆ మాటల్ని ఆయన డిఫెన్స్ చేసుకునే క్రమంలో ఆయన ఉన్నారు. కానీ ఇటు చూస్తే సిపిఐ నారాయణ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ఏమంటారు అంటే, ఒకవేళ గనక ఈయన్ని ప్రొఫెసర్ గారిని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏపీ సీఎం అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన అంటారు. అరెస్ట్ అయితే సీఎం అభ్యర్థి అవ్వడం ఏంటి సార్? ప్రొఫెసర్ నాగేశ్వరరావు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనే మాట వినపడుతుందంట. అంటే సిపిఐ నారాయణ కామెంట్స్ ఏది, ఆయన కనుక అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆయనే సీఎం అభ్యర్థి అన్నారంటే, అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఇక ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన రాజకీయ సమాధి అయితే చంద్రబాబు, కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇలా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రొఫెసర్ నాగేశ్వర్నే సీఎం అభ్యర్థిగా నారాయణ ప్రకటించడాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు అసలు ఒకటి, నాగేశ్వర్ గారికి మరి అందుకు సిద్ధంగా ఉన్నారా? ఈయనేమో తెలంగాణ మూలాలు, ఏది తాను తెలంగాణ వ్యక్తి అని ఆయనే చెప్పుకుంటారు. అసలు హైదరాబాద్ వాసిగా, ఇక్కడ శాసన మండలి సభ్యుడిగా గతంలో. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అసలు తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తాడా? సిపిఐ నారాయణ ఉద్దేశం నాకు అర్థం కాదు. అంటే నారాయణ గారు ఇప్పుడు నాగేశ్వర్ని పెంచుతున్నాడా, తగ్గిస్తున్నాడా ఆంధ్రప్రదేశ్ని? అంటే ఇప్పుడు అసలు సిపిఐకి, సిపిఎంకి, అదే ఇండియా కూటమికి అభ్యర్థులు లేని లోటు కనపడుతుందా? రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్లో సీఎం అభ్యర్థి మనమేమనుకుంటున్నాం, కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి షర్మిల నాయకత్వంలో పనిచేస్తారేమో అనుకుంటే ఇప్పుడు నాగేశ్వర్ వచ్చాడా షర్మిలకు పోటీగా? అంటే ఇప్పుడు ఆయన నిన్న మీరు అన్నట్టుగా ఉపసంహరించుకున్నారు. ఏది, ఆయన పైన అనేక కేసులు పడ్డాయి. అటు జనసేన సైనికులు, అసలు అనేక, అటు గోదావరి జిల్లాల్లో సర్పవరం, లేకపోతే ఇంకా ఇటు గుంటూరులో, అటు కొమ్మినేని పైన, ఇటు నాగేశ్వర్ పైన. నాగేశ్వర్ ఏ ఛానల్లో అయితే వ్యాఖ్యలు చేశారో ఆ 99 ఛానల్లో, లేకపోతే దాని యాంకరో, ఇటు సాక్షి ఛానల్, కొమ్మినేని ఈ చర్చకు పెట్టిన వాళ్ళు, తర్వాత యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిటిపైన కేసులు పడుతున్న నేపథ్యంలో అంటే ఆయన అరెస్ట్ తప్పదు అంటున్నారు, లేకపోతే కనీసం విచారణకి పిలిపిస్తారంటున్నారు. నాదెండ్ల మనోహర్, మరి నాగబాబు వీళ్ళందరూ కూడా కామెంట్ చేశారు. ఏమని? ఆయన ఉపసంహరించుకోవాలని. అసలు నాగబాబు అయితే మీరు విన్నారా నాగబాబు చేసిన వీడియో? అదొకసారి వినండి. ఏంటి అసలు సి గ్రేడ్ యూట్యూబర్ స్థాయికి దిగజారాడు ప్రొఫెసర్ అన్నాడు. అంటే సి గ్రేడ్ యూట్యూబర్ స్థాయికి ప్రొఫెసర్ నాగేశ్వర్ దిగజారాడు అన్న నాగబాబు కామెంట్స్ నిజంగా చాలా, అసలు ఏది మనకి తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ తనేమన్నారు, వీళ్ళందరి కోరిక మేరకే నేను ఉపసంహరించుకుంటున్నాను, నా పట్ల వాళ్ళు చక్కటి గౌరవ మర్యాదలు కనపరిచారు. మనోహర్, నేను శాసన సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యుడు, ఆయన ఇప్పటికైనా ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటారని నేను భావిస్తున్నా అన్నాడు. డిమాండ్ చేయలేదు, భావిస్తున్నా అన్నాడు. అంటూ ఇవాళ ఎటువంటి భేషజాలు లేకుండా, శషభిషలు లేకుండా బేషరతుగా నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. ఆ యాంకర్ ఏమో, మీరేమైనా భయపడుతున్నారా, భయపడి మీరు ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నారా, ఆల్రెడీ ట్రోలింగ్ చేస్తున్నారు అంటే, నేను భయపడేవాడిని, భయం అనేది నా జీన్స్లో లేదన్నాడు. సేమ్ విజయసాయి రెడ్డి డైలాగే.
అంటే వీళ్ళ డిఎన్ఏలో భయం అనేది లేదంటే ఒకటి ఇప్పుడు ఇంతలోగా ఆయన ఏదో అరెస్ట్ చేస్తారనో ఏదో కాదు, కాకపోతే చట్టం ఎవరికి చుట్టంగా కానూన్ కా హాత్ బహుత్ లంబా హై ఏంటి పిలుస్తారు, విచారణకు పిలుస్తారు, మరి 41A నోటీసులు ఇచ్చి జడ్జి గారు పంపిస్తారా అది వేరే విషయం. అంటే ఇప్పుడు అమిత్ షా అసలు ఇంతవరకు దీనిపైన బీజేపీ ఎందుకని సీరియస్ అవ్వలేదమ్మా, నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు జనసేన స్పందించింది, మనం చూసాం, వాళ్ళందరూ ఖండించారు, కేసులు కూడా పెడుతున్నారు. ఇక్కడ డ్యామేజ్ ఎవరికి జరిగింది, ప్రొఫెసర్ వ్యాఖ్యల వల్ల ఇమేజ్ ఎవరిది పెరిగింది, ఎవరి ఇమేజ్ పెంచడం కోసం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తను ఏమంటారు, నన్ను పేటీఎం అంటున్నారు, సరే పేటీఎం అన్నా నాకు ఓకే, కానీ నన్ను ఛానల్స్లో చాలా అసభ్యంగా అమానవీయంగా మాట్లాడారు అని కొన్ని ఛానల్స్ను కూడా ఆయన ఉదహరించాడు. అంటే మీ వ్యాఖ్యలు సోర్స్ ఏంటి అని వాళ్ళు అడిగారంటూ, అసలు నేను పేటీఎం అన్నారు, నేను పేటీఎం అనడానికి మీకు సోర్స్ ఏంటనో ఏదో అడుగుతాను. అంటే ఏదన్నా అసలు సమయం సందర్భం ఇప్పుడు ఏంటి నేలకపోయిందా అని నెత్తిని రాసుకోవటమేగా, అంతేగా. ఇప్పుడు దీనిపైన నేను అంటోంది అదే, సోమ్ వీర్రాజు ఎవరో స్పందించినట్టున్నారు, ఏదో మామూలు లైటర్ వేలో ఆయన ఏదో ట్వీట్ ఏదో చేసినట్టున్నాడు. ఇవాళ డ్యామేజ్ ఎవరికి జరిగింది, బీజేపీకి జరిగింది. ఏది అమిత్ షాకి జరిగింది ప్రత్యేకించి. ఇన్స్టెంట్ ఫ్రెండ్ చంద్రబాబు, లేకపోతే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి, నేను మీకు మంచి చెబుతున్నా, అతను మీకు కూడా అవసరం పడతాడు అని పవన్ కళ్యాణ్కి అమిత్ షా చెప్పాడంటే ఎవరి ఇమేజ్ డ్యామేజ్ అయింది, పవన్ కళ్యాణ్ది కాదు, అక్కడ యాక్చువల్గా అమిత్ షా. టోటల్గా బదనామైంది ఈ కేసులో బీజేపీకి ఆయనకి అది వర్గ విభేదాలు ఉండొచ్చు, శత్రుత్వం ఏంటి, ఆయన లెఫ్టిస్ట్ భావజాలం కానీ, అటు సిపిఎం బ్యాక్డ్రాప్ కానీ, లేకపోతే బీజేపీ అనేది ఆయనకి ఎందుకు పడని అంశమో, మరి అది లౌకికవాదమో ఏదైనా, ఇవాళ బీజేపీ దీన్ని ఎందుకని సీరియస్గా తీసుకోవటం లేదు, బీజేపీ వాళ్ళు ఎందుకు కేసులు పెట్టట్లేదు. బీజేపీ మాధవ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మొత్తం బీజేపీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా, ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉందా లేదా. అమిత్ షా అంటే నంబర్ 2 దేశంలో మోడీ తర్వాత. అసలు ఈ భారతదేశం మొత్తం మీద ఇవాళ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురుతోందంటే, కాషాయ భారత్ అనేది ఒకటి వస్తుందంటే, ఆ రోజు చంద్రగుప్తుడు చాణక్యుడిలాగా వీళ్ళిద్దరు కదా మోష, అట్లాంటి అమిత్ షా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక 11 కేసులు సిబిఐ, లేకపోతే ఒక 9 కేసులు ఈడీ, ఇలాంటి నిందితుడు మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీజేపీకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనడం ద్వారా నాగేశ్వర్ ఎవరిని టార్గెట్ చేశాడు, బీజేపీని టార్గెట్ చేసినప్పుడు ఇవాళ అటు కేంద్ర బీజేపీ నాయకులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఇటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ దీన్ని ఏదో లైటర్గా తీసుకోవటం పైన మనకు అనేక అనుమానాలు, ప్రజల్లో సందేహాలు. జనసేన తీసుకున్నంత సీరియస్గా బీజేపీ ఎందుకు తీసుకోవటం లేదు. అసలు ఇక్కడ తెలుగుదేశం అప్రస్తుతం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమంటారు, నన్ను అసలు తెలుగుదేశం వాళ్ళు బదనాం చేస్తున్నారు, నా మెడలో ఏదో వైసీపీ కండవా వేసి మరీ వాళ్ళ దాంట్లో పెట్టారు ఏదో. ఇప్పుడు నాగబాబు అన్న వ్యాఖ్యలు సి గ్రేడ్ యూట్యూబర్, ఇవాళ ప్రొఫెసర్ దానికి సమాధానం ఇస్తారా? సి గ్రేడ్ యూట్యూబర్ స్థాయికి ఆయన నిజంగా దిగజారాడా? లేదు సిపిఐ నారాయణ గారు అన్నట్టు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి. అంటే నాకు ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే దాని మీద కాస్త సందేహం ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు 2024కి ముందు అరెస్ట్ అయ్యారు కాబట్టి 24లో సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు కాబట్టి ఆయన సీఎం అయ్యారు 19లో. ఇప్పుడు ఈయన జైలుకి వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ 29లో సీఎం అవుతారని చెప్పేసి అంటున్నారా? అంటే ఇక జైళ్ళకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎం అభ్యర్థులా? అలా అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చేస్తారు కదా. పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు కవితను కూడా అలాగే అన్నాడు కేటీఆర్, గతంలో గుర్తుందా? చంద్రబాబు జగన్ని ఉదాహరిస్తూ కవిత జైలుకి వెళ్ళినప్పుడు, అప్పుడు ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నప్పుడు, మరి అన్న మాటకే అసలు పార్టీ కూడా పెట్టి వాళ్ళు ఆమె సీఎం అభ్యర్థిగా వచ్చింది. చాలా సీరియస్ గా తీసుకుంటారు వ్యాఖ్యలు.
ఇక్కడ ఏంటంటే ఏదో 1-2 సందర్భాల్లో జరిగిందని అన్ని సందర్భాల్లో జరుగుతుంది అనుకోవద్దు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ సానుభూతి లభించదు. కారణం చూస్తారు, రీజనింగ్ ఆలోచిస్తారు. సహేతుక కారణంతో ఆయన కనుక జైలుకు పంపితే అది వేరే అంశం. ఆయన పైన అక్రమ కేసులు పెట్టి ఏది లేని అవినీతి ఆరోపణలు చేసి తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి కనుక జైలుకు పంపితే ఆయన పైన జనరల్గానే ప్రజల్లో సానుభూతి వస్తుంది. చంద్రబాబుపై ఆ విధమైన సానుభూతి వచ్చిందే తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే వేరు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు ఆ తల్లి కన్నీళ్ళు, ఆ చెల్లెలు బాధ, ఆ రోజు ఏంటి తండ్రి చనిపోయాడని, తండ్రిని చంపేశారని అనేక రకాలుగా నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. కన్నీళ్లు గార్చి ఓట్లు వేయించుకున్నారు. ఏది మా తాతను చంపారు, మా నాన్న చంపారు, మా బాబాయిని చంపారు. ఇక జగన్మోహన్ రెడ్డిని మరి ఇంకా జనం నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో స్పేస్ ఉంది. అక్కడ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. మరి ఆ ప్రతిపక్షానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ నాయకత్వం వహిస్తారా? సిపిఐ నారాయణ కోరినట్టుగా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.